ఒక్క నిమిషం అండి ప్లీజ్. పార్థసారథి గారు, మీరు కూటమికి ఓటు వేసి అతనికి బుద్ధి చెప్పండి. పర్లేదు, ఆల్రెడీ వేశారు, మేము అధికారంలో మీరు ఉన్నారు, వదిలేండి. అది పార్థసారథి గారు సారీ గౌతమ్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. గౌతమ్ రెడ్డి గారు, ఏంటి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏంటి, ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా ఉందా? మరి ఈ రోజైతే నామినేషన్ చివరి రోజు టీడీపీ కూటమి నుంచి కూడా వ్యూహాత్మకంగా ఒక అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలు కనబడుతున్నారు, ఎవరు ఊహించిన అభ్యర్థిగా. సో ఖచ్చితంగా గెలుస్తామనేది కూడా వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏమంటారు దీనికి సంబంధించి? అదేవిధంగా మరి తప్పుకుంటారనే కూడా ఒక టాపిక్ వస్తుంది, ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం. మీకు కూడా నమస్తే అండి. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుంది. ఆ ప్రక్రియలోనే మా యొక్క అభ్యర్థిని మేము ప్రకటించడం అనేటువంటి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇందాక మారిన పేర్లు నాకు ఐడియా లేకపోయినప్పటికీ కూడా చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, దౌర్జన్యాలు చేశారు, లాక్కున్నారు, గెలిచారు అనేటువంటి. మీకు గుర్తుండి ఉండకపోవచ్చేమో అనేటువంటిది అనుకుంటున్నా. ఎన్నికల్లోంచి తప్పుకున్నారు టీడీపీ వారు. తద్వారా జరిగినటువంటి ఇండిపెండెంట్లు పోటీ చేయొచ్చు, మరొకరు పోటీ చేయొచ్చు, తద్వారా మేము గెలుపొందటం అనేటువంటి జరిగింది. అది 98 90 ఆ పర్సంటేజ్లో రావటం అనేటువంటి జరిగింది. ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యతమైనటువంటి పద్ధతిలో మాకు మెజారిటీ ఉందని కాదండి. గౌతమ్ రెడ్డి గారు, మీరు ఏమంటున్నారు, తప్పుకున్నారు టీడీపీలు గతంలో అంటున్నారు, కానీ అక్కడ అరాచకం సృష్టించారు. మాణికలరావు అన్నారు, ఏ రకంగా అరాచకం సృష్టించారు, ఏ రకంగా విధ్వంసం సృష్టించారు. ఆ నామినేషన్ వేయకుండా ఇలా పేపర్లను తీసుకెళ్లారు, కొంతమంది కిడ్నాప్ చేశారు, దాడులు చేశారు. దానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆ రకంగా చేశారు గతంలో. ప్రజాస్వామ్యంలో దాన్ని ఎదుర్కొంటానికి పోలీస్ వ్యవస్థ ఉంది, దాన్ని అడ్డుకుంటానికి ఉన్నది. లేదనుకుంటే కనుక కేంద్రంలో వాళ్లే ఉన్నారు, ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ వాళ్ళే ఆ రోజులు కూడా ఉన్నారు. వారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాని మీద చర్య తీసుకుంటానికి ఉండేది. కానీ జరిగినటువంటి చెదురుమదురు సంఘటనలు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో జరిగేటువంటివి ఉంటాయి. కానీ దాన్ని సాగు తీసుకుని వారు చేసినటువంటిది దాన్ని మాత్రం మేము మాత్రం వారు చెప్పినటువంటి దాన్ని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. జరిగినటువంటిది మెజారిటీ మాకున్నది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. నైతికంగా మేము ఒక అప్పీల్ చేస్తున్నాం. మా అప్పీల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు, బొత్స సత్యనారాయణ గారు కూడా పార్టీ నుంచి కూడా మేము చేయటం అనేటువంటి జరిగింది. మెజారిటీ సభ్యులు మాకున్నారు. ఈ ఎన్నిక సజావుగా జరగటానికి గాను మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ గౌతమ్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ అనేటువంటి దాన్ని కూడా గౌతమ్ రెడ్డి గారు పాయింట్ ఇక్కడ ఏంటంటే, సరే మెజార్టీ మీకు ఉంది, మెజార్టీ ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక తేడా కొట్టే అవకాశం ఉంది అనుకుంటున్నారా? అందుకనే కొందరిని బెంగళూరు తరలించారని చెప్పేసి తెలుస్తూ ఉంది, మరి కొందరిని వేరే దగ్గరికి తరలించారని తెలుస్తూ ఉంది. కారణం ఒకటేనండి, ఈ రోజున ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడింది. ఎన్నికల తర్వాత వందలాది మందిని హతమారుస్తున్నారు, వేలాది మందిని క్షతగాత్రం చేస్తున్నారు, వేలాది మంది ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి పారిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంతటి భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానీ ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేమందరూ కూడా మీ యొక్క సమక్షంలోనే ఉంటాము అనేటువంటి చెప్పడం జరిగిందే తప్ప వారందరినీ తీసుకెళ్లి ఇంకో చోట పెట్టమంటే కాదు. మనందరం ఓటుగానే ఉండి ఒకేసారి వెళ్ళి చేద్దాం, ఐకమత్యంగానే ఉండి ఆ యొక్క రావణాసురుడి యొక్క పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొందాము అనేటువంటి పద్ధతిలోనే మాత్రమే ఈ రోజున మేము తీసుకున్న నిర్ణయం. అది మాకు సంబంధించినటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం. మేము అందరం విడిగా వదిలేస్తామా, దగ్గర పెట్టుకుంటామా, వాళ్ళకి రక్షణ కల్పిస్తామా? వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీగా ఉన్నది కాబట్టే వాళ్ళందరినీ ఒక చోట పెట్టుకుని మేము ఈ ఎన్నికలకు రావటం అనేటువంటి జరుగుతూ ఉందే తప్ప వాళ్ళందరినీ బలవంతంగానో మరొకటి రకంగానో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్సీ సీటుని వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుందనేటువంటి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు విన్నాక ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ వారు మాట్లాడినటువంటిది
ఈ ఎన్నికకి సంబంధించి మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తాం. మీ అధినాయకుడికి కూడా చెప్పండి, ఎన్నికల్లో మీకు మెజారిటీ ఉంది అని మీరే ఒప్పుకున్నారు కాబట్టి అటువంటిప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలి. ఇంతవరకు ప్రకటించలేదంటే మీరు నాకు ఒక రకమైనటువంటి అనుమానం గౌతమ్ రెడ్డి గారు ఉండదేమో అనేటువంటిది కూడా గౌతమ్ రెడ్డి గారు ఉండదేమో అని సార్ ఇప్పటి వరకు కూటమి, మీరు అన్నట్లు కూటమి నుంచి అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? అంటే దీని వెనక అంటే ఇక్కడ ఎట్లాగో గెలవము అనే దాంతో పోటీ చేయకుండా ఆలోచిస్తుంది అనుకోవచ్చా, లేక బొత్సకు దీటైన అభ్యర్థి ఇప్పుడు ఈ జిల్లాలో లేదు కాబట్టి అతని కోసం అన్వేషిస్తున్నారు, ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు దీన్ని? పోటీ చేయకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు? వైసీపీ ఎలా చూస్తుంది? వన్ వర్డ్ ఆన్సర్లో అయితే అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి వారికి ఈ కూటమి నుంచి 3 పార్టీల నుంచి కూడా దొరకలేదు, రాలేదు అనేటువంటిది మాత్రమే మేము ఆలోచిస్తున్నామండి, మేము అనుకుంటున్నాం. మళ్ళీ మాణిక్యాలరావు గారు, రాజేష్ గారు